డైలీ టేస్ట్ ది డైలీ. వైసీపీలో ఓ ఫైర్ బ్రాండ్ లీడర్ గత వైసీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగారు. గత ఏడాది ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయాక చాలా రోజులు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ నేతకు సొంత నియోజకవర్గంలోనే ఎదురుగాలి వీస్తోందా? ఫ్యాన్ పార్టీ నేతలను ఆమె టార్గెట్ చేయడంతో వారంతా తిరగబడ్డారా? వచ్చే ఎన్నికల్లో ఆ నేత ఎలా గెలుస్తారో అంటూ సవాల్ చేస్తున్నారా? అసలు సొంత పార్టీ నేతలతోనే ఫైట్ చేస్తున్న ఆ లీడర్ ఎవరు? చిత్తూరు జిల్లా నగరి వైసీపీలో రాజకీయాలు హీటెక్కాయి. ఫ్యాన్ పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. తన సొంత పార్టీ పెద్దలపై మాజీ మంత్రి రోజా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నగరిలో తనను రాజకీయంగా పదే పదే ఇబ్బంది పెడుతున్నారని, అసలు తన ఉనికే లేకుండా చేయాలని సొంత పార్టీకి చెందిన పెద్ద మనుషులే చేస్తున్నారనే ఆవేదనలో మాజీ మంత్రి రోజా ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా నగరి నియోజకవర్గంలోని నిండ్ర, విజయపురం ఎంపీపీ స్థానాలకు బైపోల్ జరిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దాంతో సొంత పార్టీ నేతలపై రోజా నిప్పులు చెరిగారు. నగరిలో వైసీపీ కూటమికి పార్టీలో సీనియర్లే కారణమంటూ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే వారిపై రోజా వ్యక్తిగత దూషణలకు దిగడంతో నగరి రాజకీయాలు ఒక్కసారిగా హాట్ గా మారాయి. ప్రస్తుతం నగరిలో తనను దెబ్బ కొట్టేందుకు సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని రోజా ఆరోపిస్తున్నారు. గతంలోనూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకు తెలియకుండా సొంత పార్టీలోని కొందరికి మైన్స్, ఇతర పనుల్ని అప్పగించి ఆర్థికంగా బలోపేతం చేశారని రోజా విమర్శించారు. అయితే అలాంటి వాళ్ళందరినీ టీడీపీలోకి పంపి గత సార్వత్రిక ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేయించి ఓడించారని రోజా మండిపడుతున్నారు. నగరిలో తనను ఓడగొట్టి అంతిమంగా వైసీపీకి రాజకీయంగా నష్టం తెచ్చారని రోజా అంటున్నారు. మరోవైపు సొంత పార్టీలో పెద్ద మనుషులు జగన్ వద్ద పలుకుబడిని దుర్వినియోగం చేస్తున్నట్టు రోజా వాపోతున్నారు. వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకువచ్చే వారి విషయంలో తాడేపల్లి పార్టీ పెద్దల ఉదాసీన వైఖరిపై రోజా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయినా ఇంకా వెన్నుపోటు రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారని, ఇందుకు తన నియోజకవర్గమే ఉదాహరణగా ఆమె చెబుతున్నారు. ఆమె మాట్లాడే విధానం, ఆమె చేసే పనులు ఇవన్నీ మేము ఆరంభం నుంచే చెప్తున్నాము. ఇది సరిలేదని. ఏ రోజు మమ్మల్ని ఆమె గౌరవించకుండా వాళ్ళ అన్నదమ్ముల మాటలేని గ్రూపులు తయారు చేసి సర్వనాశనం అయిపోయింది. సర్వనాశనం అయిన తర్వాత కూడా ఇంకా బుద్ధి రాలేదు ఎవరికి. ఇంకా కూడా ఏదేదో మాట్లాడుతారు, తెలివి తక్కువ మాట్లాడుతున్నారు. ఎదవులకు పుట్టిన వాళ్ళే ఎదవులుగా ఉంటారు. ఆ ఎదవతరంగా మాట్లాడుతుంటారు. మమ్మల్ని నుంచి ఎదవులు అంటే ఎట్లా? గత ఎన్నికల్లో వైసీపీ ఓటమితో మాజీ మంత్రి రోజాపై నియోజకవర్గ మాజీ నేతల్లో అసంతృప్తి పెరిగింది. మాజీ వైసీపీ నేతలుగా ఉండి ఇప్పుడు టీడీపీలో క్రియాశీలకంగా మారిన చక్రపాణి రెడ్డి, మురళీధర్ రెడ్డి వంటి నాయకులు రోజా ఏకపక్ష వైఖరిని, ఆమె అనుచిత వ్యాఖ్యలను మాజీ నేతలు తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా మురళీధర్ రెడ్డి, అమ్ములు వంటి స్థానిక నాయకులు తమకు రోజాతో ఉన్న పాత అనుబంధాన్ని పక్కన పెట్టి ఆమె తీరును ఎండగట్టారు. ఇప్పుడు ఎంపీపీ ఎన్నిక మరోసారి అగ్గిరాజేసిందే. అయితే రోజా తీరుపై నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ విమర్శలు చేయడంలో హద్దులు దాటొద్దని విమర్శించారు. ముఖ్యంగా ఇతరుల పుట్టుకల గురించి మాట్లాడడం, వారిని కించపరచడం వంటి వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ నాయకులకు తగదని హితవు పలికారు. అంతేకాకుండా రోజా చేసిన విమర్శలపై అవసరమైతే తాము DNA టెస్టుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మరి రోజా కూడా ఆ పరీక్షకు సిద్ధమా అంటూ మాజీ మంత్రి రోజాకు బహిరంగంగా సవాల్ విసిరారు. టీడీపీ వాళ్ళు కౌన్సిలర్ తీసుకొచ్చి ఓటు వేయించుకుందో లేదా? అదేవిధంగా మనం ప్రెస్ మీట్ అరగంట ముందు జనరల్ ఎలక్షన్ లో మా భాస్కర్ ఆపోజిట్ గా టీడీపీ ఎంపీటీసీని ఎంపీపీగా నిలబెట్టిందో లేదా?
అప్పుడు ఎవరు పదవి ఎక్కించుకున్నారు, ఎవరు సంసారం చేస్తున్నారు? ఆమె ఒక దగ్గర సంసారం చేసి ఆమె తాగెట్టించు మనం గుర్తున్నామని మాట్లాడేటప్పుడు ఆశ మనం సభ్య సమాజంలో ఉన్నాం అనే ఇంగిత జ్ఞానంలో లేకుండా ఇలాగ మాట్లాడితే మామూలుగా ఖచ్చితంగా ఆమెకైతే తగిన శాస్త్ర జరుగుతుంది. ఇప్పటికీ నది వదిలేకపోతుందా ఆమె నదిని కాపాడుకోవాలంటే అక్కడ 2019 నుంచి 24 వరకు మేము రాష్ట్రంలో చేసి కాన్స్టిట్యూషన్ అక్కడ మైండ్స్ అవన్నీ దోచుకోవచ్చు, తినవచ్చు. మనం ఓడిపోయినా మనమే ఇన్ఛార్జ్ ఉంటాం అనే ఏమవుతుందా? కొద్ది రోజులుగా వైసీపీ నేతలకు రోజాకు మధ్య పచ్చగడ్డి వేయకుండా బగ్గుమంటుంది. గతంలో రోజా దగ్గరుండి గెలిపిస్తే తమనే పక్కన పెట్టేశారని సీనియర్ నేతలు అంటున్నారు. అంతేకాదు గతంలో రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆమెను ఎప్పుడూ కలవనీయకుండా చుట్టూ కోటరి ఉండేదని అంటున్నారు. ఆమెను ఎవరైనా కలవాల్సి వస్తే డబ్బులు ఇచ్చి కలిసిన సందర్భాలు అనేకమంటున్నారు. అలాగే నియోజకవర్గంలో శాండ్ ల్యాండ్ అన్ని వ్యవహారాల్లో రోజా సోదరులే చక్రం తిప్పేవారని అంటున్నారు. ఇలా 10 ఏళ్లలో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపిస్తున్నారు. కానీ దగ్గరుండి గెలిపించిన తమను మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారని చెబుతున్నారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో రోజా చిత్తుగా ఓడిపోయారని వారి ఆవేదనగా తెలుస్తుంది. మొత్తం మీద నగరి రాజకీయాలు ఇప్పుడు హాట్ గా మారాయి. మాజీ మంత్రి రోజా బహిరంగ DNA సవాల్పై ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమె ఈ సవాల్ను స్వీకరిస్తారా లేక విమర్శలను కొట్టిపారేస్తారా అనే దానిపై తెగ చర్చ జరుగుతుంది. అయితే మాజీ సహచరులే ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం, వ్యక్తిగత దూషణలు, కౌంటర్ల కారణంగా రోజా తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా నగరి రాజకీయాలు చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి.